రాబోయే కాలాల్లో చాలామంది ఫుడ్ ఎఫెక్ట్ వలన చాలా అంటే అంటే ఏ అలవాటు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ ఇటువంటి కొత్త కొత్త రోగాలు అనేది పుట్టుకొస్తున్నాయి. కావున మనం ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పెంచుకోవడానికి, అదేవిధంగా వెజిటేబుల్స్ పెంచుకోవడానికి లీఫీ వెజిటేబుల్స్ కానీ మిద్దె మీద కొన్ని కుండీలు చేసుకొని మీరు కాయగూరలు పండించుకొని వాటిని హార్వెస్ట్ చేసుకొని ఇంటిలో పది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన గార్డెన్లో అయితే క్యాప్సికమ్ ఉంటుంది కదా, క్యాప్సికమ్ అయితే కొన్ని సీడ్స్ అనేది ఇప్పుడు నాటబోతున్నా ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. మన సీడ్స్ లేకుండా కూడా మనం చాలామంది క్యాప్సికమ్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు అనమాట. కావున మనం క్యాప్సికమ్ని ఈజీగా మనం ఇంట్లోనే సంతలో దొరికేటువంటి క్యాప్సికమ్ని నేను పట్టుకొచ్చాను. అందులో అయితే చాలా రోజులైంది నేను పనికి బిజీగా ఉండడం వల్ల నేను ఆ క్యాప్సికమ్ సీడ్స్ని నాటుకోలేకపోతున్నా ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి ఈరోజు కొద్దిగా టైం కుదిరిందని చెప్పేసి నేను క్యాప్సికమ్ సీడ్స్ని ఇప్పుడు ప్లాస్టిక్ గ్లాసుల్లో నాటబోతున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఇలానే నాటుకోండి ఫ్రెండ్స్. అంజీరు చూడండి ఎలా వచ్చాయో కాయలు, చాలా వచ్చాయండి కాయలు. ఇప్పుడైతే మన గార్డెన్లో మనము క్యాప్సికమ్ సీడ్స్ని శాప్లింగ్స్ కాదు సీడ్స్ నాటబోతున్నాం అనమాట. నాటిన తర్వాత ఎలా ఉన్నా కూడా చిన్న అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి, మనము సీడ్స్ అనేది ఇటువంటి ప్లాస్టిక్ గ్లాసులో శాప్లింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట. నేను ఎక్కువ శాతము వీటిని వాడుతూ ఉంటాను. మీరు కూడా వీటిని వాడుకోండి. ఇక్కడ హోల్స్ అయితే పెట్టాను చూడండి, ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాను కింద పక్కన. ఓకే, ఇప్పుడైతే 6 మాత్రమే వేస్తున్నాను చాలా మొక్కలు. తర్వాత క్యాప్సికమ్ చూడండి, ఇది తీసుకొని వచ్చి దాదాపుగా ఒక 7 days వర్క్ అవుతుంది. 7 days నుంచి మన గార్డెన్లోనే ఉందనమాట. రెడ్ క్యాప్సికమ్ అనమాట, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా అయిపోయింది. సీడ్స్ అయితే ఎలా ఉన్నాయో కూడా తెలియదు, పండిపోయింది. రెడ్ క్యాప్సికమ్ అనమాట ఇది. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. మనం ఈజీగా సీడ్స్ కొనాల్సిన అవసరం లేదండి. సంతలోకి వెళ్తే మనకి ఎటువంటి సీడ్స్ అనేవి దొరుకుతాయి. చూడండి, ఈ క్యాప్సికమ్ సీడ్స్ అనమాట. చూడండి ఇలా ఉన్నాయి, చూసారు కదా. సీడ్స్ అయితే చాలా బాగున్నాయండి, కనిపించాయా? చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడైతే మనము వీటిని కొన్ని ఎండబెట్టుకొని కొన్ని మాత్రమే ఇప్పుడు కొన్ని గ్లాసులు అయితే వేసుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది పక్క పెట్టేస్తాను. మట్టి అయితే చూడండి, నేను మట్టి తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ కోకోపీట్ మాత్రం తీసుకుంటున్నాను. ఇందులో అయితే మనము పోషకాలు ఉండాలని చెప్పేసి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. చూడండి, ఎప్సమ్ సాల్ట్ ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ అంతే, ఎప్సమ్ సాల్ట్ ఒకటే వేస్తున్నాను అనమాట. వేరేదేం నేను మీకు కావాల్సింటే మట్టి కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోవచ్చండి. దీన్ని నీట్గా మనం కలుపుకుందాము. ఈ కోకోపీట్ వచ్చి మనకి ఎక్కడ దొరుకుతుందని తెలిస్తే మనం నర్సరీ ఉంటుంది కదా, మనం శాప్లింగ్స్ అమ్ముతారు చూడండి, అటువంటి వారి దగ్గర వెళ్తే మనకి తక్కువ కాస్ట్లోనే ఇస్తారనమాట. నేను అదే వాడుతుంటాను. ఎందుకంటే మనం టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటాం కాబట్టి వెయిట్లెస్ కోసం అని చెప్పేసి ఈ కోకోపీట్ మాత్రమే నేను వాడతాను అనమాట. ఇప్పుడైతే ఈ కోకోపీట్ చూడండి, ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఒకటి కలుపుకున్నాను. ఈ గ్లాస్లో అయితే ఫిల్ చేద్దాం. ఇప్పుడు నేను ప్రతిదీ కూడా అంతేనండి. నేను ఏ శాప్లింగ్స్ వేయాలన్నా కూడా నేను ఇటువంటి గ్లాసులోనే వేసుకుంటాను. మీ దగ్గర ఆవుపేడ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ మాగిన 6 months ఆవుపేడ అనమాట, కౌడంగు పండిపోయిన చాలా రోజులు ఉంటుంది కదా, 8 నెలలు కానీ 6 నెలలు కానీ, అటువంటి మీరు ఆవుపేడ ఎరువును కూడా వాడచ్చు, సేంద్రియ ఎరువులని. నేనైతే ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఒకటి వాడుతున్నాను.
ఇవి ఎలా ఉన్నాయో కూడా, ఎలా వచ్చాయని కూడా మీకు చిన్న అనేది ఒక షార్ట్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన దగ్గర అయితే గార్డెన్లో లాస్ట్ టైం కూడా వేశాను. అవి కొంతవరకు ఒకటి రెండు వచ్చాయి, చనిపోయాయి అనమాట. తర్వాత అయితే కొన్ని మొక్కలు 2-3 మొక్కలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అవి నేనైతే అలాగే ఉంచేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీటిని గ్లాసులో అయితే ఎప్సమ్ సాల్ట్ కలిపినటువంటి ఇది కోకోపీట్ అనమాట. కోకోపీట్ని నేను నింపుకున్నాను. ఇప్పుడైతే మనము ఈ క్యాప్సికమ్ సీడ్స్ని ఒక్కొక్క దాంట్లోనూ 2 సీడ్స్ అనేది వేయడం జరుగుతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి, 2 కానీ 3 కానీ, తర్వాత డివైడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికము చాలా బాగుంటాయండి. మనకి పచ్చిమిర్చి కంటే అంత కారం లేకపోయినా కూడా వండుకోవడానికి చాలా ఇష్టము. నాకైతే చాలా ఇష్టం అండి. ఎగ్ రైస్ లెగ్ కానీ ఇటువంటి వాటిలోకి చాలా బాగుంటుంది అనమాట. మిగతా సీడ్స్ ఇవన్నీ ఎండబెడతాను. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా కొన్ని సీడ్స్ అయితే వేసుకున్నాను, నాకు ఎన్ని కావాలని. తర్వాత అయితే కొద్దిగా ఇలా ఒక లేయరు మట్టి కప్పేస్తున్నాను అనమాట. కోకోపీట్ అయితే మనకి రూట్స్ అనేది చాలా బాగా వస్తాయండి. మట్టి అయితే కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి అవి వేర్లో శాప్లింగ్స్ అనేది బయటికి మట్టిలో అంటే బయటికి రావడానికి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి నేను ఈ కోకోపీట్ మాత్రమే వాడుతున్నాను. మీరు కూడా మీ దగ్గర రెడీ చేసుకున్నటువంటి సాయిల్ మిక్సింగ్ ఉంటే దాన్నే వాడేసి మీరు ఇలా శాప్లింగ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనం వాటరింగ్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడైతే సీడ్స్ అనేది లోపల ఉంచేసి కొద్దిగా కోకోపీట్ అనేది కప్పి ఉంచాను. ఇప్పుడైతే మనము జస్ట్ వాటర్ అనేది ఇలా చేతితో చిలకరించాలి. మనం ఎలా పడితే అలా వాటరింగ్ అనేది ఇవ్వకూడదండి. మనం ఇవి మొక్కలు వచ్చిన తర్వాత కూడా మనం శాప్లింగ్స్కి వాటర్ ఇలానే ఇవ్వాలన్నమాట. మనం వాటర్ పైప్తో మనం ఫాస్ట్గా ఇచ్చినామనుకోండి, శాప్లింగ్స్ అనేది వేర్లు బయటకు వచ్చేసి మొక్కలు అనేవి చనిపోతాయి. కావున మీరు అలా చేయకండి. ఇది మనం మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వరకు మనం వాటరింగ్ అనేది ఇలానే ఇవ్వాలన్నమాట. ఓకే, చిన్న చిన్న తప్పులు చేయడం వలన చాలామంది బాగా శాప్లింగ్స్ అనేది పెంచుకుంటారు. తర్వాత ఇటువంటి వాటరింగ్ ఇచ్చే విషయంలో వాటిని ఎలా పడితే అలా వాటరింగ్ అనేది ఫోర్స్గా పెట్టేసి ఈ శాప్లింగ్స్ ఉన్నటువంటి వేర్లు బయటకు వచ్చేసి మొక్క అనేది చనిపోతుంది అనమాట. కావున ఇటువంటి టిప్స్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలి. ఇంకా అది కొత్తది కదా కోకోపీట్, తడిది కాదనమాట. అందుకే కొద్దిగా అలాగా ఉంచేసాను. ఇలా చేయండి. తర్వాత అయితే చిన్న చిన్న అప్డేట్ అనేది ఇస్తాను. ఈరోజు అయితే మన గార్డెన్లో నేను క్యాప్సికమ్ అనేది నాటడం జరిగింది. ఇవి కూడా క్యాప్సికమ్ సీడ్స్ కూడా నేను సంతలోకి వెళ్ళింటే వాళ్ళని అడిగాను అనమాట. అంటే ఇందులో కూడా గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికమ్ అని కూడా ఉంటాయన్నమాట. నీ దగ్గర అయితే రెడ్ క్యాప్సికమ్ బాగుందని చెప్పేసి నేను అడిగి వాళ్ళ దగ్గర ఫ్రీగా తెచ్చుకున్నాను అనమాట. ఇలా కూడా మనం ఈజీగా క్యాప్సికమ్ సీడ్స్ని మనం గార్డెన్లో నాటుకోవచ్చు. అదేవిధంగా జర్మినేషన్ చేసుకొని మనం మంచిగా హార్వెస్ట్ కూడా మొక్కని బాగా చూసుకున్నట్లయితే మనం మంచి మంచి హార్వెస్ట్ కూడా ఆ మొక్క నుండి మనం తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చాలామందికి చెప్తున్నాను, రాబోయే కాలాల్లో చాలామంది ఫుడ్ ఎఫెక్ట్ వలన చాలా అంటే ఏ అలవాటు లేని వాళ్ళకు కూడా క్యాన్సర్ ఇటువంటి కొత్త కొత్త రోగాలు అనేది పుట్టుకొస్తున్నాయి. కావున మనం ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పెంచుకోవడానికి, అదేవిధంగా వెజిటేబుల్స్ పెంచుకోవడానికి లీఫీ వెజిటేబుల్స్ కానీ మిద్దె మీద కొన్ని కుండీలు చేసుకొని మీరు కాయగూరలు పండించుకొని వాటిని హార్వెస్ట్ చేసుకొని ఇంటిలో పది హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.